వాక్యములో చెప్పబడిన రీతిగా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఈ బహుమానాన్ని దేవుని కొరకు, దేవుని యొక్క పనిలో దేవునికి సాక్షులుగా మనం వారిని పెంచవలసిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచంలో బిడ్డలు చాలా వరకు కూడా మార్గం తప్పిపోతున్నారంటే దానికి కారణం దేవుని యందు భయము, దేవుని యందు భక్తి లేకపోవడం, దేవుని గురించిన విషయాలు తెలుసుకోకపోవటం వలన వాళ్ళ బిడ్డలు మార్గాన్ని తప్పిపోతూ ఉన్నారు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అంటే అమ్మ అనటం వాళ్ళకి రాదు, మనం నేర్పించాం. నాన్న అనటం రాదు, వాళ్ళకి నేర్పించాం. నడక రాదు, నడక నేర్పించాం. మాటలు రావు, మాటలు నేర్పించాం. అలాగే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పాటలు కూడా మనం వారికి నేర్పిస్తూ ఉన్నప్పుడు దేవుని యందు భయము, దేవుని యొక్క భక్తి బిడ్డల్లో పుష్కలంగా ఉంటుందని మరి మనము వాక్యం ద్వారా తెలుసుకుంటాం. అందుకనే అంటున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. రెండవదిగా ఈరోజు బిడ్డలు పుట్టిన తర్వాత ఏదో చేయించాలి, ఏదో స్థాయికి మనం తీసుకెళ్ళాలి అనే ఆలోచనలు తల్లిదండ్రులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన రీతిగా చూసినట్లయితే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. ప్రభు యొక్క శిక్ష, ప్రభు యొక్క బోధ బిడ్డలు ఎంత గొప్పగా కాపాడుతుందంటే, చెడు సహవాసాలకు, చెడు కార్యాలకు వారు పూనుకోకుండా దేవుడంటే భయము, దేవుడంటే భక్తి వారిలో అంటే ప్రియులారా, ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను మనం వారిని పెంచాలి. ఎందుకంటే అలా పెంచకపోతే బిడ్డలు ఎలా తయారవుతారు అని కనుక ఆలోచన చేయగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కులు దుర్మార్గులుగా మారిపోయారు. కారణం ఎందుకంటే యెహోవా అంటే తండ్రి అయిన దేవుని గురించినటువంటి జ్ఞానం వారికి తెలియపోవటం మూలంగా దుర్మార్గమైన ప్రవర్తనలోనికి వెళ్ళిపోయారు. జనులు అసహించుకునేటువంటి జీవితాన్ని జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే గర్భఫలము దేవుడిచ్చేటువంటి గొప్ప బహుమానం. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేనటువంటి గొప్ప బహుమానం గర్భఫలం అండి. ఆ గర్భఫలాన్ని దేవుని కొరకు, దేవుని యొక్క పనిలో దేవుని సాక్షులుగా మనం వాళ్ళని పెంచాలి. అంటే ప్రభు యొక్క శిక్ష, ప్రభు యొక్క బోధ ఎంతో అవసరమని దేవుడు చెప్తున్నాడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. అదే పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో మనం చూడగలిగినట్లయితే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో, అంటే మనము దేవుని ఎదుట పరిశుద్ధులము, నిర్దోషులుగా బ్రతకడానికే దేవుడు ఈ లోకానికి కారణ జన్మలుగా ప్రతి మనిషిని కూడా ఇక్కడ పంపించాడు. ప్రతి ఒక్క మనిషి జన్మకు కారణం ఉన్నది. తల్లిదండ్రులకు ఆవేశంతో, అంటే వాళ్ళ ఆవేశంలో పిల్లలు పుట్టారని చాలామంది చెప్తున్నారు. అది కాదండి. ముఖ్యంగా ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు, జగత్తు పునాది వేయబడక మునిపే మనం పరిశుద్ధులము, నిర్దోషులమై ఉండవలనని. జగత్తు పునాది అంటే సుమారుగా 1370 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి పుట్టక ముందు ఒక మరి అలాగే కవితను ఇద్దరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని వారి గర్భంలో నుంచి బ్యూలాన్ని భూమి మీదకి తీసుకురావడం జరిగింది. ప్రియులారా, అది దేవుని యొక్క సంకల్పం. మన భక్తి, మన శక్తి ఎంత మాత్రమో కాదని మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఆడపిల్లలు పుట్టారనేసరికి ఒక చులుకనైనటువంటి ఒక భావం అనేటువంటిది చాలామందిలో వస్తుంది. అబద్ధాలు మీరు బాగా ఆడి ఉంటారు, అందుకే ఆడపిల్లలు పుట్టారు అని చాలామంది చెబుతూ ఉంటారు. ఇది నానుడి, ఎందుకంటే చిన్నతనంలో నుంచి వింటూ ఉన్నాను. కానీ ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట నేను చదివించి, ఎందుకంటే స్త్రీల యొక్క గొప్పతనాన్ని ఎంతో గొప్పగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించాడో ఒక్క మాటను మీకు చూపించి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయము, కీర్తన గ్రంథం 144వ అధ్యాయం 12వ వచనం అండి. మా కుమారులు తమ యవన కాలం ముందు
ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికే చెక్కబడిన మూల కంబముల వలె. స్త్రీల గురించి దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడో చూసారా? మరి వాళ్ళను మనము ప్రభు శిక్షలో, ప్రభు యొక్క బోధలో మన వారిని పెంచాలి. ఎందుకంటే దేవుడిచ్చే బహుమానం, అబ్బాయి కావాలంటే నీకు అబ్బాయిని ఇస్తాడు, అమ్మాయి కావాలంటే అబ్బాయి ఇస్తాడు, అంతే తప్ప మనం కావాలంటే ఖచ్చితంగా. ఎందుకంటే మనం వాళ్ళ మగపిల్లలు కావాలంటే మగపిల్లలు పుట్టరు, ఆడపిల్లలు కావాలంటే ఆడపిల్లలు కూడా పుట్టరు పిల్లలు. కనుక మనము ప్రభు శిక్షలోను, ప్రభు యొక్క బోధలోను మన పిల్లలను పెంచుదాం. బాలుడు నడవలసిన త్రోవను చిన్నతనంలో నుంచే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పాటలు, ప్రార్థించటం, బైబిల్ చదవటం, దేవాలయానికి తీసుకువెళ్ళడం, దేవుని సన్నిధిలో వాళ్ళని కూర్చుండబెట్టడం, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా వాళ్ళకి నేర్పించినట్లయితే చాలా బాగా నేర్చుకుంటారు. తద్వారా భక్తి భావాలు కలిగి ఉంటారు. చెడు సహవాసాలకు వారు ఎట్టి పరిస్థితుల్లో లోను కారు. ఎందుకంటే తల్లిదండ్రులకు, సంఘానికి, సమాజానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకు ప్రభు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క బోధలో మన వారిని పెంచాలి. కనుక ఆ స్త్రీల గురించి గొప్పగా నగరునికై చెక్కబడినటువంటి మూల కంబములు అంటే పిల్లర్స్ అన్నమాట. అంత గొప్పగా వారి గురించి వ్రాయబడింది. కనుక ప్రియులారు, మరి తల్లిదండ్రులు ముఖ్యంగా బ్యూలాన్ని ప్రభు శిక్షలో, ప్రభు యొక్క బోధలో దేవునికి సాక్షిగా వారు పెంచాలని కోరుకుంటూ, ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి విన్న మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. కొద్ది మాటలు తండ్రి దేవుడు మన హృదయాల్లో బహుగా ఫలింపచేయునుగాక. ఆమేన్.